యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. సరే, మీ సంగతి నాకు తెలీదు కానీ నా కడుపులో ఉన్న మీ బాబు మాత్రం బాగానే ఉన్నాడు. నిన్ననే హాస్పిటల్కెళ్ళి చెకప్ చేయించాను. బేబీ గ్రోత్ చాలా బాగుందన్నారు. ఏంటి నా మీదే సెటైర్లు వేస్తున్నావా? నిజం చెప్తే నిష్ఠూరంగానే ఉంటుంది బాబు. అసలు నువ్వెలా బయటికి వచ్చావు? నన్ను పోలీస్ స్టేషన్ నుంచి రాజన్నే బయటికి తీసుకొచ్చాడు. అమ్మా, అక్కడే ఉన్నారే, వచ్చి మీ మేనకోడల్ని ఆశీర్వదించండి. నువ్వు కూడా రా బాబు. రండమ్మా, రండి. అత్త దగ్గర ఆశీర్వాదం తీసుకోమ్మా. వెళ్ళండమ్మా. మందారం, అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకో. నన్ను ఆశీర్వదించండి అమ్మా. నేను నిన్ను ఆశీర్వదించడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అత్తయ్య, తను ప్రెగ్నెన్సీతో ఉంది. మీలాంటి పెద్దవాళ్ళ ఆశీర్వాదం తనకి మంచిది కదా. ఆశపడ్డ వాళ్ళు ఆశీర్వదించకపోవడం కరెక్ట్ కాదు. రోడ్డు మీదున్న వాళ్ళందర్నీ ఆశీర్వదించాల్సిన అవసరం నాకు లేదు. మీ అబ్బాయి ఏ తప్పు చేయలేదని మీరు నమ్ముతున్నారు కదా, అలాంటప్పుడు ఆశీర్వదిస్తే తప్పే ఉంది. కాదు, మీ అబ్బాయి తప్పు చేశాడు అంటారా? అలా అనుకుంటే మందారాన్ని ఆశీర్వదించకండి. థ్యాంక్ యూ అమ్మా. వస్తాను. ఆగుర్రి, యాడికి పోతుండ్రు? మీతో వచ్చిన వాళ్ళని కూడా తీసుకుపోండ్రి. మాతో వచ్చిన వాళ్ళ ఎవరు? ఒక నిమిషం ఆగుండ్రి. ఇగో ఆ ఉక్కపోతలు ఎంతసేపు ఉంటారు? రండి బయటికి. అయ్యో రండి. దొరికిపోయామా? పద వెళ్దాం. ఎందుకు అట్లా చూస్తుండ్రు? పోయి మీ బాబాయ్ పిన్నికి మొక్కుండ్రి. ఇప్పుడు అక్క ఏం చేయబోతుందో. ఆగండి. ఎక్కడి నుంచి వస్తున్నారు?
మిమ్మల్ని అడుగుతున్నాను, జవాబు లేదా? చెప్పదలుచుకోలేదా? రూప దగ్గరికి వెళ్ళొస్తున్నాం అన్నయ్య. ఎంత ధైర్యం! నేను వద్దని చెప్పినా నీ భార్యను తీసుకుని వెళ్ళావంటే నా మాట అంటే లెక్కలేదా? వినాల్సిన అవసరం లేదా? బావగారు, మీ మాట అంటే మా గౌరవం ఉందండి. ఆ గౌరవాన్ని ఇలా వ్యక్తపరిచారా? రూప ఈ ఇంటి పెద్ద కూతురు బావగారు. నేను అసలు కన్న కూతురుగానే ఒప్పుకోలేదు. కానీ పెళ్ళైన అమ్మాయికి పుట్టింటి తరపు నుంచి ఏదో ఒకటి తీసుకెళ్ళాలి కదన్నయ్య. పుట్టుకే లేని వాళ్ళకి పుట్టిల్లు ఎలా వస్తుంది? అంత మాట అనకండి బావగారు. మనకు నచ్చని పెళ్ళైనా కానీ పెళ్ళే కదా. మొదటి శుభకార్యం జరుపుకుంటున్నారు. పుట్టింటి వాళ్లే వెళ్ళి బట్టలు పెట్టాలి. ఆ పెళ్లి మనకు తెలిసి జరుగుంటే మేమిద్దరమే కన్యాదానం చేసేవాళ్ళం. అలా జరగలేదు కదా, అందుకే ఇప్పుడు బట్టలు తీసుకెళ్లి పెట్టాం. చంద్ర, నీకు నోరు లేదా? సుమతో చెప్పిస్తున్నావు. తమ్ముడి భార్య అంటే కూతురుతో సమానం. నేనేమనగలను? కన్న కూతుర్ని ఎన్నో మాటలన్నారు. కూతురు లాంటి దాన్ని ఏమీ అనలేకపోవటం ఏంటన్నయ్య? మీరేదైనా అనొచ్చు. ఏంటి, నన్నే ఆక్షేపిస్తున్నావా? అర్థిస్తున్నాను. రూప మన బిడ్డ, పోనీ మా పెద్ద బిడ్డ అనుకుంటాం. అందుకే ఆనవాయితీలు పాటించాం. Shut up! Shut up! లేని వాళ్ళ గురించి, వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఇంకొకసారి పట్టించుకుంటే నేను ఊరుకోను. మీరిద్దరూ వినండి, జాగ్రత్తగా వినండి. నేను కన్న తండ్రిగా నా బాధ్యత ప్రకారం రూప పెళ్లి చెయ్యాలి అనుకున్నాను. కానీ రూప తనకు నచ్చిన వాడిని చేసుకొని నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది. కాబట్టే నా కూతురికి నాకు సంబంధ బాంధవ్యాలు తెగిపోయాయి. రాజీలు, రాయబారాలు, రాకపోకలు అన్నీ రద్దు చేయబడ్డాయి. కాదని, లేదని, తప్పని, ఒప్పని, పాపమని, న్యాయమని, ఆనవాయితీలు, సంప్రదాయాలని ఏవేవో చెప్పి ఎవరైనా అక్కడికి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, కానీ తిరిగి రాకండి. మరోసారి వెళితే మాత్రం గడప లోపలికి నేను అడుగు పెట్టనివ్వను. బావగారు, మీ తమ్ముడు బావగారు మాకంత పెద్ద శిక్ష వేస్తారా? ఈ విషయంలో దేవుడైనా సరే నేను క్షమించను. అయితే ఈ వదిన గారికి ఏ శిక్ష వేస్తారో తెలుసుకోవచ్చా? ఏంటి? అవును బావగారు, వదిన గారు కూడా రూప కోసం సామాన్లు సారే తీసుకునొచ్చారు. ఆటో ట్రాలీ నిండా తీసుకునొచ్చారు. పాపం వదిన గారు చాలా పెద్ద మనసు చేసుకుని రూప దీపక్ని చేసుకోకపోయినా ఆ బాధని, కోపాన్ని దిగమింగుకొని పెంచిన మమకారంతో మేనకోడలికి సారె తీసుకొచ్చారు. విశాల హృదయాన్ని చాటుకున్నారు. వాళ్ళని ఏమీ అనకండి బావగారు. ఏంటక్క ఇది? సుమా అబద్ధం చెప్పదో. నువ్వెందుకెళ్ళావు? నీకోసమే తమ్ముడు. మేనకోడల మీద పెంచిన మమకారం ఎలాగో ఉంటుంది, అది వేరే విషయం. కానీ నేను వెళ్ళింది మాత్రం నీకోసమే తమ్ముడు. నా కోసం నాకు నచ్చని వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళడం ఏంటక్క? నాకేం అర్థం కావట్లేదు. అక్కడ బస్తీ వాళ్లకు నీ కూతుర్ని ఒక సామాన్యుడికి ఇచ్చి పెళ్లి చేశావు అని గౌరవం పెరిగింది. కాని మొదటి శుభకార్యమైన సత్యనారాయణ స్వామి వ్రతానికి ఇక్కడి నుండి మనం ఏమీ తీసుకెళ్ళకపోతే అక్కడ జనాల్లో నీ మీద అసంతృప్తి, వ్యతిరేకత పెరుగుతాయి. వెళ్తానంటే వద్దంటావని నాకు తెలుసు. అందుకే చెప్పకుండా వెళ్లాల్సొచ్చింది. నీ గౌరవం కోసమే చేశాను తప్ప ఇందులో నా స్వార్థం ఏమీ లేదు తమ్ముడు. అక్కా, నువ్వు నా గురించి ఆలోచిస్తావని నాకు తెలుసు. కానీ నేను రూప గురించి ఆలోచించను అని నీకు తెలుసు. ఇంకొకసారి మాత్రం నువ్వు వెళ్ళొద్దక్క. వెళ్ళి మాత్రం ఏం సాధించాను తమ్ముడు? నీ కూతురు
నాకేమీ పుట్టింటి సారే అవసరం లేదు అని సామానంతా తిప్పి పంపించేసింది. స్థాయి తక్కువ వాళ్ళింట్లో అడుగు పెట్టి రూప కూడా తక్కువ స్థాయిలోనే మాట్లాడింది. అవమానించి పంపించింది. ఏంటి, నిన్ను అవమానించిందా? అది అవమానం కాదు బావగారు, ఆత్మాభిమానం. నువ్వు మాట్లాడుకో. మా అక్క సారి పంపిస్తే తిప్పి పంపిస్తుందా? అప్పుడే అంత పొగరు పెరిగిందా? అందుకే అర్హత లేని వాళ్ళ దగ్గరికి ఆత్మీయత పంచడానికి వెళ్ళొద్దు అనేది. ఇప్పుడు చెప్తున్నాను, ఈ ఇంట్లో తల్లి స్థానం లేదు, కూతురు స్థానం కూడా లేదు. ఆ రెండు ఎప్పుడో తుడిచిపెట్టుకుపోయినట్టే. గుర్తుంచుకోండి. వాయిని ఇచ్చి ఆశీర్వాదం తీసుకోమ్మా. ఒరయ్యా, ఏంటన్నా? పంతులు గారు బయట ఉన్నారు. ఈ దక్షిణ ఇచ్చేసి ఆయన గారిని ఆయన ఇంటి దగ్గర దిగబెట్టరా, బండి పాడైందంట. అలాగే అమ్మాయి గారు, నేను ఇప్పుడే వస్తాను, సరేనా? పెళ్ళాన్నిడిచి క్షణం కూడా ఉండలేకపోతున్నాడు మీ తమ్ముడు. ముత్యాలొదినా, అమ్మాయి గారు పుట్టింటి నుంచి వడిబియ్యం వచ్చాయి కదా, వాటితో ఇంట్లో పరమాన్నం వండాలి. మరి మీ కోడలు మినిస్టర్ గారు అమ్మాయి కదా, ఆ పనులన్నీ వచ్చా? పెద్దింట్లో పుట్టిన పిల్లలకు వంట గురించి ఏం తెలుస్తుంది? కోడలికి కూడా అత్తే వండాలేమో. నాకు వంట చేయడం వచ్చు. చిన్నప్పటి నుంచి మా పిన్ని నాకు అన్నీ నేర్పించింది. ఏం చేయాలో చెప్పండి, నేను చేస్తాను. ఆల్రెడీ ముత్తైదులు చెప్పారు కదా, మళ్ళీ అడుగుతావే? ముందు ప్రసాదం చెయ్యి. అంతే కదా. త్వరగా వండమ్మా, నీ చేతి వంట తిని బయలుదేరతాం మేము. సెలమ్మా, రండి ఇలా కూర్చోండి. అమ్మ ఐస్ తల్లి. ఏమైందమ్మా? ఏం లేదా ఆంటీ. మొత్తానికి పోరి భలే ఇరుక్కుందదినా. ఇప్పుడు ఆవిడ గారికి ఏం చేత కాదని అందరికీ తెలిసిపోతుంది. అందరి ముందు ఫూల్ అయిపోతుంది. ఈ విషయం నాకు ముందే తెలుసు రేణుకా. ఆవిడ గారు ఏం చేస్తుందో పదండి చూద్దాం. ఎరా అయ్యా, పంతులు గారిని దిగబెట్టినావా? చేశాను. సరే, అమ్మాయి గారు ఎక్కడ? వంటగదిలో. అమ్మాయి గారేంటి రాజు? అమ్మాయి గారు పెళ్ళయ్యాక పెళ్ళవని పిలవాలి రాజు. ఏది ఏమైనా నాకు అమ్మాయి గారు అమ్మాయి గారే. అమ్మాయి గారు ఎక్కడ నాన్న? వంట చేస్తుంది మావయ్య. అవును రయ్యా. మొదటిసారి వంట చేయబోతున్నాను. అది నీకు స్వీట్ మెమరీగా ఉండిపోతుంది. తిను, ఈ గోంగూర కూడా తిను. ఇది గోంగూర? లుక్ చూసి గోరింటాకు అనుకున్నానే. జోక్ లేకుండా తిను. బాబోయ్, అమ్మాయి గారు వండిన వంట తింటే అందరూ ఇబ్బంది పడతారు.
తనకు వంట రాదని బస్తీలో అందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు ఎలా? అమ్మాయి గారు, ఎక్కడికి రా? రాజు, నేను ప్రసాదం వండేశాను, అరిటాకులు తీసుకురా. ఆ, ఆ, అలాగే అమ్మాయి గారు. బాగుంది కదా వదినా? ప్రసాదం చాలా బాగుంది. నువ్వు చాలా అదృష్టవంతురాలు వదినా. నీ కోడలు ప్రసాదం అద్భుతంగా చేసింది. నోగరాజు, మీ భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు తినిపించుకోండి. ఈసారి చేసిన ప్రసాదం అద్భుతంగా ఉంది. వాళ్ళ కాపురం కూడా అంతే అద్భుతంగా ఉండాలి. అత్తమ్మా, ఇదిగో ముచ్చలు, తను పెద్దింటి అమ్మాయి. నాకు తెలిసినంత వరకు వాళ్ళ పనులు చేసుకునే అవసరం వాళ్ళకుండదు. అన్నీ వాళ్ళ పనులే చేసి పెడతారు. అందరి ముందు అబాస్పాలు కాకుండా నువ్వే వెళ్ళి ఏదో రకంగా సాయం చేయి. సరే, ఓసారి నీ ఫోన్ ఇట్టయ్యు. ఫోన్ ఎందుకు? ప్రశ్నలేస్తావేంటే, ఫోన్ ఇవ్వు. అమ్మా, పరమాన్నం ఎలా చేయాలో చెప్తాను, నువ్వు చేసేసి, సరేనా? వెళ్ళు. అలాగే. సీతమ్మా, బాగున్నావు సీతమ్మా? ఏంటి చెప్పు, ఫోన్ చేసావు? ఏటి ప్రసాదం వండాలా? పైన స్టీల్ డబ్బా ఉంది, చీని, అది తీసుకో. ఉప్పు కాదమ్మా, ఉప్పు కాదు. ఉప్పు చీని ఒకేలా ఉంటాయి. చీని అంటే పంచదార, పంచదార దించు, సరేనా? అమ్మా, ఎవరితో అమ్మా అంతసేపు మాట్లాడుతున్నావు? మన సర్పంచ్ ఉన్నాడు కదా, ఆయన కూతురు సీతమ్మతో. నువ్వు చెప్పు సీతమ్మ.
అన్నయ్య అన్నయ్య చంద్ర మావయ్య మావయ్య ఏమైంది మావయ్య మావయ్య అన్నయ్య ఏమైంది అన్నయ్య మావయ్య ఏమైంది మావయ్య అన్నయ్య ఏమైంది మీ మావికి హార్ట్ అటాక్ వచ్చినట్టుంది వెంటనే కార్తీ హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. తమ్ముడు లేనయ్య జాగ్రత్త.